ఈ పండగలు ఎందుకు వస్తాయో ఏమో కూడా అర్థం కాదనిపిస్తుంది కొన్నిసార్లు. ఇంట్లో వాళ్ళకేమో చెప్తేనేమో వాళ్ళు మినిమం అర్థం చేసుకోకుండా ఏమంటారంటే, ఎవరు నిన్ను అన్ని సామాన్లు కొనమన్నారు, ఎవరు తోమన్నారు, ఎవరు మళ్ళీ సబ్జాల మీద పెట్టమన్నారు అని రన్నింగ్ కామెంటరీ అయితే చేస్తారు. కానీ క్లీన్ చేసేటప్పుడు మాత్రం ఎలాంటి హెల్ప్ చేయరు. ఇన్ కేస్ చేస్తాను అని వచ్చినా కూడా ఏ సామాన్ ఎక్కడ ఉందో కూడా అది మనకే తెలుస్తుంది. కాబట్టి వాళ్ళ హెల్ప్ అనేది ఇక్కడ మనకి వర్కౌట్ కాదు. సో ప్రతి పండగలాగానే ఈ పండగకి కూడా సంక్రాంతి వచ్చేస్తుంది అనేసి సామాన్ మొత్తం కడిగేసి పైన సబ్జా మీద పెట్టేశాను. బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి వడ చేశాను, ఇంకా చికెన్ కర్రీ చేశాను. సో ఈరోజు చికెన్ కర్రీ అయితే అస్సలు బాగాలేదన్నారు మా ఇంట్లో. ఎందుకంటే స్పైసీ అనేది లేదంట. వీళ్ళు అసలు వంట చేయటమేమో కానీ అది బాగాలేదు ఇది బాగాలేదు అని వంకలు పెట్టడం అయితే చాలానే ఉంది. ఈ వంకలు చూసి చూసి చికాకు వచ్చి, కావాలంటే మీరే చేసుకోండి, నాకైతే ఇలానే వచ్చు, నేను ఇలానే చేస్తానని చెప్పేశాను. ఎందుకంటే వంట రాని వాళ్ళతోనన్నా కొంచెం ఏగొచ్చు, కానీ కొంచెం కొద్దో గొప్ప వంట అయితే నేర్చుకొని చేసే ప్రతి వంట మీద కూడా ఒక రన్నింగ్ కామెంటరీ అయితే చేస్తారు. అలాంటప్పుడు ఏం చేయాలో అర్థం కాదు, కోపం వస్తుంది. ఏం చేద్దాం, కోపం వచ్చినా కూడా వంటకైతే తప్పదు కదా. కోపం వచ్చిందని వండటం ఆపేస్తే ఎంత బాగుండనో. ఏమన్నా కూడా వాళ్ళు బాగుందన్నా బాగాలేదైనా మనం వండాల్సిందే, వాళ్ళు తినాల్సిందే, వాళ్ళకి ఇంకొక ఆప్షన్ లేదు కదా. సో బెటర్ ఏంటంటే వంట అంటే ఏం తెలియని వాళ్ళని చేసుకునేది బెస్ట్ అనేది.